డిఎస్సీపై ఏపీలో రోజుకి పొలిటికల్ హీట్ పెరుగుతుంది. అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నేతలు వరుస ఆందోళనలు చేస్తున్నారు. 4 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా రిలే నిరాహార దీక్ష చేపట్టిన వైసీపీ నేతలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు చేపట్టారు. డిఎస్సీ నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తున్నారు. సిబిఐతో ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ నేతలు. డిఎస్సీపై వైసీపీ ఉద్యమం ప్రజల్లోకి వెళ్లిందని, వైసీపీ ఆందోళనలపై చంద్రబాబు ఉలిక్కి పడుతున్నారని విమర్శించారు వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. కుమారుడు రాజీనామాపై తప్పుదోవ పట్టించాలని సీఎం చూస్తున్నారని ఆరోపించారు. డిఎస్సీపై వైసీపీ పోరు ఆగబోదన్నారు. మంత్రి లోకేష్ తప్పించుకోలేరన్నారు సజ్జల. అక్రమాలు జరిగాయి, లీకేజీ జరిగింది అన్నది వాస్తవం కాబట్టే చంద్రబాబు నాయుడు ఉలిక్కి పడుతున్నారు. ప్రతిసారి దీన్ని ఎలా తొక్కాలని చూస్తున్నారు. తన కొడుకు రాజీనామా చేసిన డిమాండ్ పక్కదారి పట్టించాలని పెట్టాలని చూస్తున్నారు. ఏమీ జరగలేదు అని భ్రమ కల్పించాలనే ప్రయత్నం చేస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు, బెదరగొట్టాలని చూస్తున్నారు. అయినా సరే జనం వస్తున్నారు. ఇవన్నీ ప్రూవ్ చేసేది ఏంటంటే జరిగింది వాస్తవం. ఆయన తప్పించుకోలేడు, చంద్రబాబు నాయుడు గారు తప్పించుకోలేరు, ఆయన కొడుకు తప్పించుకోలేడు, లోకేష్ తప్పించుకోలేడు. మేము సంధించిన ప్రశ్నలకు లేదా అభ్యర్థులు అడుగుతున్న ప్రశ్నలకు, బాధిత అభ్యర్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చాడా? ఆయన కానీ, ఆయన తనయుడు కానీ, లేదా ఆయన పార్టీ కానీ, లేదా అధికారులు కానీ ఎంతసేపు ఉన్నా అంతా బాగానే ఉంది, ఇదేదో పొలిటికల్ మోటివ్స్తో చేస్తున్నాం, అంతా బాగానే ఉంది, మేము ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చాము, ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, మధ్యలో వీళ్ళు కడుపు మంటతో ఉద్యమం అని ఏదో చేస్తున్నారు అని నింద ఇటువైపు వేయాలని చూస్తున్నారు. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు అది. వైసీపీ ఆరోపణలకి కౌంటర్ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. డిఎస్సీపై వైసీపీ అనవసరపు రాద్ధాంతం చేస్తుందంటూ విమర్శించారు సీఎం. డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన వారంతా కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర నిరసన చేపట్టి వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారన్నారు. ఆ పార్టీ నేతలు రోడ్లపై చేస్తున్న విన్యాసాలు చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. ఎవరైతే ఉద్యోగాలు వచ్చాయో మెగా డిఎస్సీలో వాళ్లే ర్యాలీ చేసి ఇంతవరకు చూశాం, ఇప్పుడు మాకు ఓపిక నశించింది, మేము చదువు చెప్పడం ఎంత బాగా చెప్తామో తప్పు చేసిన వాడిని చితక కొట్టడం కూడా అదే మారి కొడతామని రోడ్డు మీదకి వచ్చారు. కొండారెడ్డి బురుజు కర్నూలంగానే మనకు గుర్తొస్తుంది. అలాంటి ఒక హిస్టారికల్ మాన్యుమెంట్ దగ్గరికి వెళ్ళారు. వెళ్లి కబద్దార్ చెప్పండి, మేము సమాధానం చెప్తామని అడిగే పరిస్థితికి వచ్చారు. ఎవరన్నా సిగ్గుండేవాళ్ళు ఒప్పుకోవాలి కదా, మానాలి కదా, అవునా కాదా? మానాలా లేదా? మానాలి అనేవాళ్ళు జైలుపైకి ఎత్తండి. ఇప్పుడు ఈరోజు మళ్ళా ఆందోళన చేస్తారంట, మళ్ళా ర్యాలీలు తీస్తారంట. అంటే రోడ్లన్నీ ఉండేది వీళ్ళు స్థైర్య విహారం చేయడానికి, రఫా గొడ్డలు పెట్టుకొని తిరగడానికి. నేను గాని చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ ఉండదు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ హసీనా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హసీనా, డిఎస్సీ నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ అటు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి కూడా రెస్పాండ్ అయ్యారు. అనవసరపు రాద్ధాంతం చేస్తుంది వైసీపీ అంటూ ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక సీఎం మాట్లాడిన తర్వాత ఈ ఇష్యూ ఎటు టర్న్ తీసుకునే అవకాశాలున్నాయని, హీట్ కొంతైనా తగ్గిందని భావించొచ్చా? డిఎస్సీ అంశంలో వైఎస్ఆర్సీపీ ఉద్యమం చేపడుతూనే ఉంది. ఈ ఉద్యమం ఇప్పట్లో ఆగేలా లేదు. ఎందుకంటే లోకేష్ రాజీనామా చేయాలి, దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తూనే ఉంది. గత 2 వారాలుగా మనం చూస్తున్నాం. ఫస్ట్ కలెక్టర్లకు మెమరాండం ఇచ్చిన తర్వాత మీటింగ్ హాల్స్లో కొంతమంది యంగ్స్టర్స్ని, అలాగే ఈ డిఎస్సీలో ఎవరికైతే ఉద్యోగాలు వాళ్ళతో అందరితో మీటింగ్స్ ఏర్పాటు చేశారు. అలాగే మళ్ళీ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఇప్పుడు ర్యాలీలు చేయడానికి సిద్ధమయ్యారు. అయితే మార్నింగ్ నుంచి మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా అంటే పోలీసులు ముందుగానే ర్యాలీ చేయడానికి అనుమతి లేదని చెప్పినప్పటికీ అందరూ కూడా అంటే ముందుగానే ఇది జస్ట్ శాంతియుతంగా జరిగే ర్యాలీలు, పొలిటికల్ ర్యాలీలు అనేవి జరుగుతాయి కదా అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ర్యాలీలు చేయడానికి వచ్చారు. రోడ్డుపైన ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేసిన వాతావరణం మనం పొద్దున్నుంచి చూస్తున్నాం. అయితే ఇప్పుడు కొద్దిసేపటి క్రితం సజ్జల రామకృష్ణారెడ్డి కూడా దీనిపైన మాట్లాడారు. అలాగే సీఎం కూడా మాట్లాడడం జరిగింది. ఇదంతా కూడా రాద్ధాంతం చేస్తున్నారని వైపు సీఎం చెప్తే, ఖచ్చితంగా ఒకవేళ నిజంగా ఎలాంటి ఇది అక్రమాలు జరగకపోతే సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి లోకేష్ దీనికి ఖచ్చితంగా
ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్తున్నారు. విచారణ ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇది ఇప్పట్లో ఆగేలా కనపడ్డాం. ఆల్రెడీ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. అది 2 వారాలకి వాయిదా పడింది కాబట్టి దీనిపైన హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది, దీనిపైన ఏమైనా హైకోర్టు ఏమైనా ఒక స్టాండ్ తీసుకుని దీనిపైన విచారణ జరిపించమంటుందా, లేకపోతే వీళ్ళ ర్యాలీలు కానీ ఈ ప్రోగ్రామ్స్ అయితే ఇవైతే ఇప్పట్లో ఆగేలాగైతే ఖచ్చితంగా కనపడడం లేదు. దీన్ని ఇంకా ఉధృతం చేస్తామంటున్నారు. దీంట్లో ఇంకా జడ్జెస్ని కూడా ఇన్వాల్వ్ చేస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ అంటుంది. సో ఇది ఇప్పట్లో కూడా డిఎస్సి అంశం అనేది కూల్ అయ్యే అంశంలా కనబడడం లేదు. రైట్, థ్యాంక్ యూ హసీనా.